అభివృద్ధి పదంలో నడిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. తమ హయాంలో పగ, కక్షపూరిత రాజకీయాలకు చోటు లేదంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక జగన్ హయాంలో చంద్రబాబు కట్టించిన బిల్డింగ్లకు రంగులు మార్చిన వైసీపీ ఇక చంద్రబాబు శిలాఫలకాలను ధ్వంసం చేసింది. అయితే చంద్రబాబు మాత్రం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు జగన్ ఫోటో ఉన్న విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక జగన్ హయాంలో అప్పులు సైతం భారీగా పెరిగిపోయాయి. దీంతో చంద్రబాబు సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నట్లయితే తెలిసింది. అంతేకాక మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ నాశనం చేయగా ఇప్పుడు చంద్రబాబు రాకతో అమరావతి దగదగా వెలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో టిడ్కో ఇల్లు కావచ్చు, ఆ తర్వాత అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇవన్నీ అంటే అవి కంటిన్యూ చేస్తే ఇటు అప్పటి ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో 2019 నుంచి 2023 మధ్య వాటిని పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు అలా కక్షల రాజకీయాలకు చోటు లేదంటూ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూస్తానని చెబుతూ జగన్ ఫోటోలు ఉన్నటువంటివి పిల్లల కోసం రెడీ చేసినటువంటి బ్యాగులు, బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యథాతథంగా అదే విధంగా వాళ్ళకి అందజేయాలి. స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా ఆల్రెడీ నిన్న అధికారం చేపట్టిన దగ్గర నుంచి చకచక ఒక్కొక్కటి అంటే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి సీఎం చంద్రబాబుది కనిపిస్తూ ఉంది. అట్లాగే తిరుమల వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో చేసిన విధంగా ఇక్కడ నడవవు అంటూ కూడా లోకేష్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్తే పక్కన పరదాలు కట్టేస్తున్నాయి, ఏంటి పరదాలు కట్టేయడం అంటూ కూడా లోకేష్ కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది గత ప్రభుత్వం కాదు, పరదాలకు చోటు లేదు. ప్రజలకు ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి ప్రజలకు మధ్య దూరం పెంచే ప్రయత్నం చెయ్యొద్దు అని అధికారులకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. నేను ప్రజల్లోనే ఉంటానని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. పూర్తిగా ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల, అవినీతి అవన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి అప్పటి అధికార పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు, వాళ్ళు ఇప్పుడే గగ్గోలు మొదలుపెట్టారు. అంటే ఎక్కడ సంక్షేమం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజలకు హామీలు ఇచ్చినవి ఎప్పుడు నెరవేరుస్తారు అంటే ఒక్కరోజు 24 గంటలు కూడా కాకముందే అసలు నిన్నటి నుంచే ఏమైంది, ఇచ్చిన హామీలు ఏమైంది అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అంకంరావు గారు రాజకీయ విశ్లేషకుడు